జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మడిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న చెర్రీ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల చెర్రీ బేకరీలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో బేకరీలో ఉన్నటువంటి వస్తువులతో పాటుగా స్వీట్ హౌస్ సామాను పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రతినిత్యం మాదిరిగానే రాత్రి 9 గంటల సమయంలో షాపును బంద్ చేసి ఇంటికి వెళ్లినటువంటి తదుపరి ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షాపు పూర్తిగా మంటల్లో కాలిపోయిందని గమనించిన స్థానికులు సకాలంలో స్పందించి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందని పేర్కొన్నారు. దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం కలిగినట్లు బాధితులు తెలిపారు. సంవత్సరాల పైన సంవత్సరాల పీరియడ్లో కూడా మాకు స్టాకు అది ఫర్నిచర్ కలిపి 5 లక్షలు ఏవో నష్టం జరిగింది. ఎలాగైనా ప్రభుత్వం నుంచి మాకు సహాయం ఉందని సర్క్యూట్ ద్వారా నైట్ 11 గంటలకు కరెంటు షార్ట్ సర్క్యూట్ ద్వారా కంప్లీట్గా 1 అవర్ తర్వాత మాకు ఫోన్ కాల్ వచ్చేసింది. ఇమ్మీడియట్గా రండి మీ షాప్ షార్ట్ సర్క్యూట్ అయింది మాకుదని మేము పరిగెట్టుకుంటూ వచ్చేసరికి మొత్తం బర్న్ అయిపోయింది. ఫైర్ ఇంజన్ స్పాట్లో వచ్చేసి 1 అవర్ లోపలే మళ్ళీ కంప్లీట్గా వాళ్ళు వచ్చేసి సహాయ సహకారాలు అందించేసి ఆ ఫైర్ ఇంజన్ తోటి మొత్తం స్టార్ట్ చేసి అంటలేదు, లేదంటే పూర్తిగా ధ్వంసం అయిపోయేది. వెనకాల ఫ్రిడ్జ్లు వెళ్ళినా లేకపోతే అక్కడ గ్యాస్ సిలిండర్ వెళ్ళినా కానీ టోటల్ బ్లస్ట్ అయిపోయింది. అవన్నీ కాకుండా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసి మాకు మంచిగా స్పందించి వాళ్ళు వచ్చేసి వాటర్ కొట్టడం ద్వారా తొందరగా మాకు కంట్రోల్కి వచ్చింది. అప్పటికే ఫర్నిచర్ కంప్లీట్ స్టాక్ మొత్తం 5 లక్షల వరకు మొత్తం నష్టపరిహారం అనేది పూర్తిగా జరిగింది. మీరు ఇక్కడ ఉంటారా? మేము ఇక్కడ దుర్గా కాలనీ నైట్ పడుకోవడానికి పెరుగుతాం. కరెంట్ షార్ట్స్ అయింది సార్. షాప్ కరెంటుతో కాలిపోయింది సార్. మా షాప్ అంతా కాలిపోయింది. బేకరీ అండ్ స్వీట్ హౌస్ మొత్తం కాలిపోయింది సార్. బూడిద అయిపోయింది అంతా. మేము షాప్ మూసి వెళ్ళినాము. వచ్చేసరికి మంటలు వచ్చేసరికి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి అంతా క్లోజ్ అయిపోయింది. అంత కౌంటర్లు స్టాక్ అంతా కాలిపోయింది. నైట్ 11 గంటలకి 5 లక్షల పైన ఉంటాయి సార్. కౌంటర్లు స్టాకు అన్నీ, ఫర్నిచర్ అంతా పైన అంతా ప్లౌడ్ అన్నీ కంప్లీట్గా కాలి బూడిద అయిపోయింది. నేను లోన్ తీసుకొని మరీ తీసుకున్నాము. మా పిల్లల పెళ్ళిళ్ళు అయినా చాలా కష్టం. ఇది తప్ప మాకు ఏ ఆధారం లేదు. 2 సంవత్సరాలు